ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 19న మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ నామినేషన్ అనంతరం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సీఎం సభా స్థలాన్ని ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మురళి నాయక్, రామచంద్రు నాయక్, దొంతి మాధవరెడ్డి, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. तम्मी भाई ना ఇది అక్కడ నుంచి అక్కడ వరకు సార్ సంతోషం. ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గ సమన్వయ సమావేశం ముఖ్యంగా బలరాం నాయక్ గారి యొక్క నామినేషన్ సందర్భంగా గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనే ఆ నామినేషన్ కార్యక్రమానికి మహబూబాబాద్ని ఎంచుకున్నారు. ఇది ముఖ్యంగా గిరిజన ప్రాంతం. 7 నియోజకవర్గాలు కూడా గిరిజన నియోజకవర్గాలే. అందరూ మన శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ మహబూబాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ నామినేషన్కి రావటం ఈ నియోజకవర్గ కార్యకర్తలకి, ప్రజలకి గారు బలరాం నాయక్ గారి యొక్క గెలుపు కోసం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నామినేషన్కి వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే కోరికతోటి శాసనసభ్యులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ సానుభూతి పరుల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజానీకాన్ని ఆ యొక్క చారిత్రక సమావేశానికి ఆహ్వానించడం